హాయ్ ఫ్రెండ్స్, నేను మీ డాక్టర్ స్వప్న చక్రి ఫ్రమ్ హైదరాబాద్ ఉమెన్ అండ్ ఫర్టిలిటీ సెంటర్. వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు ఏంటంటే మనకు చాలా కామనెస్ట్ మిత్ అంటే చాలామంది అనుకుంటారు యోని ద్వారం అంటే ఫ్రీక్వెంట్గా సెక్స్లో పాల్గొనడం వల్ల వైచన లూజ్ అవుతుందా అనేది అడుగుతున్నారు. దాని గురించి డిస్కస్ చేసుకుందాం. సో బేసికలీ ఇట్స్ ప్యూర్లీ ఏ మిత్ అండి. అంటే మనకు ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఇంటర్ కోర్స్ అంటే ఫ్రీక్వెంట్గా కలవడం వల్లనే వైచన లూజ్ అవుతుంది అనేది అంటూ ఏమీ లేదు. బికాజ్ వైచనకి ఏంటంటే న్యాచురల్ టెండెన్సీ అంటే మనకు యోని ద్వారం న్యాచురల్గా స్ట్రెచ్ అయ్యే టెండెన్సీ దానికి ఉంటుంది. సో ఫ్రీక్వెంట్గా ఇంటర్ కోర్స్ వల్ల అది లూజ్ అవ్వడం అంటూ ఏమీ ఉండదు. ఓన్లీ థింగ్ ఏంటంటే లైక్ మనకు ప్రీవియస్గా నార్మల్ డెలివరీస్ అయినప్పుడు లేదు ప్రొలాంగ్డ్ లేబర్స్ అంటే చాలామంది ఒక 1 to 2 days డెలివరీ పెయిన్స్ లేబర్ పెయిన్స్లోనే ఉండి బేబీ స్టక్ అయ్యి ఫోర్సెప్స్ వేసి లాగాల్సి వస్తుంది. అలాంటి వాళ్ళకు వైచన బాగా స్ట్రెచ్ అయ్యి అది లూజ్ అవుతుంది. అంతేకాని జస్ట్ విత్ ఫ్రీక్వెంట్ ఇంటర్ కోర్స్ వైచన లూజ్ అవ్వడం అనేది మాత్రం అది ప్యూర్లీ అపోహ మాత్రమే. దానివల్ల అయితే ఏమి ఉండదు. కాకపోతే కొందరికి ఏంటంటే లైక్ లేడీ వైచన కొంచెం బాగా నారోగా ఉండి అండ్ దెన్ పెనిస్ సైజ్ కొంచెం పెద్దగా ఉన్న వాళ్ళకి ఏంటంటే ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం అంటే కొన్ని రోజుల తర్వాత వాళ్ళు అట్లా ఎక్స్పీరియన్స్ అవుతారు అంటే ఏదో వైచన లూజ్ అయింది అన్నట్టుగా. అలాంటి వాళ్ళకి ఏంటంటే మనకు లేజర్ ఆప్షన్స్ ఉంటాయి. అంటే సర్జికల్ కరెక్షన్ మే నాట్ బి రిక్వైర్డ్. మైల్డ్గా లూజ్ ఉన్న వాళ్ళకి ఏంటంటే మనకు లేజర్ థెరపీ అంటే లైక్ సిట్టింగ్స్ ఎవ్రీ 2 to 3 weeks ఒక సిట్టింగ్ అట్లా పెడతాము. ఆ లేజర్ టైటింగ్ అనేది దానికి వెళ్ళొచ్చు. అండ్ పర్మనెంట్ కరెక్షన్ అంటే మీకు డెలివరీస్ అది కూడా నార్మల్ డెలివరీస్ అయ్యి మీ ఫ్యామిలీ కంప్లీట్ అయ్యాక అప్పుడు మనము పర్మనెంట్ ఆప్షన్ లైక్ వైచినోప్లాస్టీ అంటే పర్మనెంట్ టైటింగ్కి అప్పుడు వెళ్ళొచ్చు. బట్ ఇనీషియల్ స్టేజెస్లో ఇఫ్ యూ ఆర్ నాట్ సాటిస్ఫైడ్ అన్నప్పుడు మనం లేజర్ ఆప్షన్స్కి వెళ్ళొచ్చు. అండ్ ఫ్రెండ్స్, ఈ మధ్యలో ఏంటంటే మనకు ఈ యోని ద్వారం టైట్నింగ్ అనేది అంటే వైజనల్ టైట్నింగ్ దానిపైన చాలామందికి అవగాహన అనేది ఏర్పడింది. అండ్ మీకు ఇలాంటి ఇబ్బందులు ఏమైనా ఉన్నా అంటే కొంతమంది హెజిటేట్ చేస్తారు అడగడానికి. సో అట్లా ఏదైనా ఇబ్బందిగా ఉన్నా మీకు ఏదైనా క్వైరీస్ ఏదైనా డౌట్ ఉన్నా మన హెల్ప్ లైన్ నెంబర్ ఉంది కదండి, దానికి కాంటాక్ట్ అవ్వండి. డెఫినెట్గా మీకున్న డౌట్స్ అనేది కానీ క్లియర్ చేయగలుగుతాం. సో ఫ్రెండ్స్, ఈ వీడియో ద్వారా ఏంటంటే మనకున్న అపోహ అనేది తొలగించుకున్నాం. అంటే ఫ్రీక్వెంట్గా సెక్స్లో పాల్గొనడం వల్ల యోని ద్వారం లూజ్ అవుతుందా అనేది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇన్ఫర్మేటివ్ అనిపించినట్లయితే ప్లీజ్ లైక్ మై వీడియో అండ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ నీడీ పీపుల్. థ్యాంక్ యూ.